SBI, LIC అన్ని నేషనల్ బ్యాంక్స్ అండి. నేషనల్ బ్యాంక్స్ అని వచ్చి టెక్నికల్ ఆఫీసర్స్ ఉంటారు కదండి. టెక్నికల్ ఆఫీసర్ టీమ్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో తెలుసా? బ్యాంక్ లో వాళ్ళు ఒక ప్రాపర్టీ వచ్చిందంటే వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తారు సార్. వెరిఫై చేస్తారు ఏంటి, అవి బఫర్ జోన్లు ఉన్నాయా, FTL ఉన్నాయా, ఒక వ్యాలిడేషన్ ఉన్నాయా, అది కరెక్ట్ గా అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, ఒక గ్రామ పంచాయతీ అప్రూవల్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఉంటాయి అప్రూవల్స్, అన్ని అప్రూవల్స్ ఉంటాయా లేదా అని చెక్ చేస్తారు వాళ్ళు. అలాగే లీగల్ టీమ్ అని ఉంటుంది, అడ్వైజర్ టీమ్. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, సర్వే నెంబర్స్ ఉన్నాయా, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, అన్ని వెరిఫై చేయాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ చేస్తారు. ఫిజికల్ డాక్యుమెంటేషన్ అన్ని వెరిఫై చేయాల్సిన బాధ్యత బ్యాంక్. ఒక్క నిమిషం సార్ ప్లీజ్ కట్ చేయొద్దు. SBI అనే బ్యాంకు లేదా LIC అనే బ్యాంకు లేదా ఏ నేషనల్ బ్యాంక్ అయినా సరే వాళ్ళు వెరిఫికేషన్ కోసమే పెద్ద లోన్ తీసుకుంటారు సార్. వాళ్ళు వెరిఫై చేస్తారు. నమ్మకం, మన వ్యవస్థ అంత బాగుందన్న నమ్మకం. అలాగే గ్రామ పంచాయతీ అప్రూవల్ కానీ, ఒక మున్సిపాలిటీ అప్రూవల్ కానీ, వీళ్ళ మీద నమ్మకం, TPO కానీ, వీళ్ళందరూ నమ్మకం చేస్తారని చెప్పి, వ్యవస్థ చేస్తారని చెప్పి సాధారణ మనుషులం సార్. మేము సాధారణ మనుషులము. సాధారణంగా మేము ఎలా తెలుస్తుంది సార్ అది బఫర్ జోన్ అని? ఒకటి సార్ రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముడికే FTL బఫర్ జోన్ అని తెలియని అన్నమ్మ గారికే తెలియకపోతే మా లాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? ఒక్క నిమిషం సార్ ప్లీజ్ కట్ చేయొద్దు దయచేసి. ఇంకోళ్ళ వరకు వెళ్ళదు వినండి ప్లీజ్. ఇంత పెద్ద రాజకీయ నాయకులకి తెలియని వాళ్ళది, ప్రభుత్వాలు లాయర్స్ ఎంతో మంది వేల కుటుంబాలు, 25,000 మంది కుటుంబాలు సార్. 12,000 స్ట్రక్చర్స్ అంటే 25,000 30,000 కుటుంబాలు ఉన్నాయి. అందులో ఎంతమంది జనాలు ఉన్నారు? దగ్గర 1,00,000 మంది కన్నా ఉన్నారు. ఇంతమందికి తెలియని FTL బఫర్ జోను ఎలా తెలుస్తుందని చెప్తున్నారు? ఇది వ్యవస్థ యొక్క లోపం కాదా? ఒక వ్యవస్థ యొక్క లోపం కాదా అని అడుగుతున్నాను సార్. ఒక వ్యవస్థ, ఒక విధానము యొక్క వ్యవస్థ యొక్క లోపం ఉన్నప్పుడు ఒక సాధారణ మనిషి అక్రమ కట్టడం వస్తుందని ఎవరు చేస్తారు? మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళందరికీ దయచేసి దండం పెడుతున్నా, నమస్కరిస్తున్నా. ప్లీజ్ మీరు అక్రమ కట్టడాలని చెప్పి మీరు నిజంగా చేయడం ద్వారా ఎంత అందరూ ప్రాపగేట్ చేస్తున్నారు సార్. ఎవరికి నిరూపిద్దామని ఇదంతా ఎవరికి నిరూపిద్దామని? దయచేసి మీకు దండం పెడుతున్నా, సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిద్ర ఉండడం లేదు, ఓకేనా? మీరు దయచేసి ఇది అక్రమ కట్టడాలని చెప్పి మీకు TPO ఏదో రేటింగ్స్ వస్తుంది, దానికోసం కాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పబోతే జర్నలిస్ట్ అనే వాళ్ళు ఇంకెందుకు సార్? ఇంకెందుకు జర్నలిస్ట్ అనేది? జర్నలిజం చచ్చిపోయిందా? నిజాన్ని నిర్భయంగా చెప్పలేరా? అమ్ముడు పోయారంటే